అందరికీ నమస్కారం. మాఘపురాణం 10వ అధ్యాయం మృగశృంగుని వివాహం గురించి తెలుసుకుందాం. దిలీప మహారాజునకు వశిష్ఠ వారు ఇట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పించవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజము. ఆ విధంగానే మృగశృంగుడు బాల్య దశ నుండి హరినామ స్మరణానంద శక్తి గలవాడయ్యను. అతనికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత గురుకులంలో చదువు వేసిరి. అచ్చట సకల శాస్త్రంలో అతి శ్రద్ధగా నేర్చుకునుచు అధ్యాపకుల మన్ననలనందుచు పాండిత్యం సంపాదించును. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల యానతపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను. కుమారుడు దేశాటన పూర్తి చేసిన వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన స్త్రీలను మాత్రమే వివాహం చేసుకునేదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్ట ప్రకారంగా ఒక మంచి ముహూర్తాన మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాండ్లకు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూసి, ఆర్య, మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవము, అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడపడుచులు పట్టుబడిరి. మరి పురుషునకు ఒక్క భార్యే కదా, ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2-3 యువతులను పురుషుడు వివాహం చేసుకున్నట్టుకు శాస్త్రంలో అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరి 2 కదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమి జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరం తెలుపవలదు. ఆ 2 కన్యల అభిష్టము నెరవేర్చుము. వారు దుఃఖించినా నీకు జయం కలగదు. అయినో ఇటువంటి సంఘటనలు ముందు అనేకములు జరిగి ఉన్నవి అని పలికిరి. పెద్దలందరి అభిమతం ప్రకారము మృగశృంగుడు 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తుని చేయుడు అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి. రాజా, వివాహములు ఎన్ని విధములో వాటి వివరములు చెప్పెదను, సావధానుడై వినుము. 1. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు. 2. దైవము. యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి పెళ్లి చేయు దాన్ని దైవము అని పేరు. 3. ఆర్షము. పెళ్లి కుమారుడి నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెళ్లి కూతురునిచ్చి పెళ్లి చేయు దానిని ఆర్షము అందురు. 4. ప్రాజాపత్యము. ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. 5. అసురము. డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు. 6. గాంధర్వము. ఒకరినొకరు ప్రేమించుకొని వారంతటా వారు చేసుకుని వివాహంను గాంధర్వ వివాహం అని పేరు. 7. రాక్షసము. వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహం అని పేరు. 8. పైశాచిక. మోసగించి అనగా మాయ మాటలచే నమ్మించి పెళ్లి చేసుకుని దానిని పైశాచికమని పేరు. ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు కాబట్టి వాటి ధర్మంలో తెలియపరచదను ఆలకింపుడు. గృహస్థాశ్రమ లక్షణాల గురించి తెలుసుకుందాం. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే సరైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకునుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకునుట, అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరి అయిన గృహస్థుడనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి, కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతకాలంలో లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలెను. కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. కాబట్టి ప్రతి మనుజుడు ఇహసుఖములకే కాక
పరలోకమును గురించి కూడా ఆలోచించవలేను. పతివ్రత లక్షణముల గురించి తెలుసుకుందాం. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలేను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలేను గాని అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అటులనే పురుషులు స్త్రీ యొక్క అందమే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగంతో కాపురం చేసిన ఎడల ఆ సంసారం ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిథి సేవల యందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలేను. పని పాటల యందు సేవకురాలి వలె నడుచుకునవలేను. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టాలో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను. శయన మందిరం వేశ్య వలె భర్తకు ఆనందం కలిగించవలేను. రూపంలో లక్ష్మిని పోలి ఉండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకునునో ఆమె ఏ ఉత్తమ స్త్రీ అనబడును. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరిని ముట్టుకునరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకునవలేను. 4వ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానులకు నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలను పూజించవలేను. ఎటువంటి సమయమునైనందునను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమును ఆదరించుచుండెను. మృఖండుని జననం దాని గురించి తెలుసుకుందాం. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి ఆడితిని గదా అని మృగశృంగుడు చాలా సంతోషించును. ఆ 3 పడతలతోనూ సంసారం చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీలయ్యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నంన కుమారుని గనెను. తనకన్న తన కుమారుని అన్ని విద్యల యందు గొప్ప ప్రవీణుడు కావాలనని ఆశ కలవాడే జాతకర్మలు జరిపించి కుమారునికి మృఖండు అని నామకరణం చేసెను. మృఖండు దినదినంన ప్రవర్తమానుడై తల్లిదండ్రుల ఎడ బంధుజనుల ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృఖండనకు ఉపనయనం చేసి విధినభ్యసించుటకై గురుకులంనకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నెరవేర్చు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్తి వచ్చు వరకు చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యతను సంపాదించును. మృఖంఠుడు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలంనకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృఖంఠుడు గృహస్థాశ్రమును స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలైన తర్వాత వివాహములు చేసెను. తన కుటుంబం అంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించడివాడు. ఆమార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారం నందు ఇబ్బందులు లేకుండా ఉండటయే కాక మృగశృంగునకు మన్నుమలు కూడా కలిగినందున మరింత ఆనందంను తన వంశవృక్షం అభివృద్ధి చెందుతున్నది అని సంతోషించి తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ సన్నిధానముకు పోవలెనని సంకల్పించి తపస్సు చేసుకున్నట్టుకు అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసుకుని నారాయణ కృపకు పాత్రుడై వైకుంఠమునకేగిను. విన్నావు కదా భూపాల. మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణు వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. అతని జ్యేష్ఠ కుమారుడైన మృఖంఠుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజులకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిన నాటి నుంచి జ్యేష్ఠపుత్రుడగు మృఖంఠుడడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకు ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచను, సంతానం కలగలేదు. అంచేత అతడు లోన కుమిలిపోచుండెను. కానొకనాడు ఈ విధంగా ఆలోచించాడు. కాశీ మహాపుణ్యక్షేత్రం శాంబశివునకు ప్రత్యక్ష నిలయం.
అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపములు హరించుటయే కాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభిష్టములను పొందగలిగినాయి. కాబట్టి నేను నా కుటుంబ సమేతంగా వెలుదును అని మనసున నిర్ణయించుకుని ప్రయాణానికి సన్నద్ధుడై బయలుదేరాను. మార్గ మధ్యంలో అనేక క్రూరముఖములు బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సమేతంగా కాశీ క్షేత్రం వెళ్ళాడు. కాశీ పట్టణమును అనుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. ముఖండు పరివార సమేతంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరంనకు బయలుదేరి వెళ్ళను. ఆలయంలోనికి రాగానే మృఖండునకు ఎక్కడ లేని ఆనందం కలిగను. తన జన్మ తరించినని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించను. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగం అని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను. ఆ విధంగా 1 సంవత్సరం నాకు విశ్వేశ్వరుని సన్నిధానం గడపవలెనని తలంచెను. ఒకనాడు మృఖండుని 3 తల్లులు పవిత్ర గంగా నది స్నానం ఆచరించి విశ్వేశ్వరుని పూజించు చూడగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృఖండు చాలా కాలం దుఃఖించును. విధిని ఎవరు తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృఖండునకు ఎంత కాలంనకును సంతానం కలుగునందున కాశీక్షేత్రంనకు వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృఖండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములా సృజించి పరమేశ్వరుడిట్లు పలికెను. మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించాము. మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చుటకు వచ్చినాము. కాబట్టి మీ అభిష్టము నెరంగింపుడు అని పలికెను. అంత మృఖంఠుడు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే నా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సలక్షపతి సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందువలన నేను మేము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానీ ఎంత కాలమైనను మాకు సంతానం కలిగినందున కృంగి కృషించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు గదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడుకొంచున్నాము అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృఖండుని దీనాపరాలు ఆలకించి త్రినేత్రుడిట్లు పలికెను. మునిసత్తమ, నీ మనోభిష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావాలైనా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావాలైనా అని ప్రశ్నించింది. మృఖండునకు ఆశ్చర్యం కలిగినది. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంతసేపు ఆగి, హే శశిధరా, నన్ను పరీక్షించ తలచారా? నాకు జ్ఞానోదయం అయింది మొదలు నేటి వరకు మీ ధ్యానంనే చేయిచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలేనో తోచకున్నది. అయినను కలకాలం వైధవ్యంతో కృంగి కుసించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాది అని అడిగింది. అటులనే ఎగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని అనుగ్రహమున్న ఒక శుభముహూర్త కాలమున పుత్రుని కనెను. మృఖండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెళ్ళెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజుడగు భాగవతోత్తముడును అగు మృఖంఠుడు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి సుపుత్రుని పొందెను. ఇవండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.